అదేవిధంగా ఇక్కడ ఒక క్లాత్ బ్యాగ్ ఉంది, ముందల జిప్తో ఉన్నటువంటి క్లాత్ బ్యాగ్ ఉంది. సో ఈ క్లాత్ బ్యాగ్ మీరు ఇప్పటివరకు వినూత్నమైనటువంటి, ఇప్పటి వరకు నేను ఒక 2 లక్షలకు పైగా, సుమారుగా 2 నుంచి 3 లక్షల సంచులు జనరల్గా ఎవరి చేతిలో ప్లాస్టిక్ కవర్ కనపడితే ఆ కవర్ తీసుకొని వాళ్ళకి ఒక సంచి బహుమానంగా ఇస్తూ ఉంటారు. ఆ సందర్భంలో అందరూ ఏం చెప్తారంటే, మరి ఎందుకు కవర్ వాడుతున్నారండి, సంచి తెచ్చుకోలేదు అంటే, మేము అనుకోకుండా వచ్చాము, కనిపించినవి కొన్నామంటారు. సో మరి మొబైల్ తెచ్చుకున్నారా, తెచ్చుకున్నాం. మరి మొబైల్ తెచ్చుకున్నప్పుడు సంచి ఎందుకు తెచ్చుకోలేదంటే వాళ్ళు చెప్తారు. దానికి నేను పరిష్కారంగా ఏం చేస్తా ఉన్నానంటే, ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ తెచ్చుకుంటున్నారు, పర్సు తెచ్చుకుంటున్నారు లేడీస్. సో ఎప్పుడైనా కూరగాయలు కనిపించగానే కొంటున్నారు. అప్పుడు నేను ఈ పర్సులో ఏం చేశాను అంటే, సో ఈ జిప్ ఇలా ఓపెన్ చేస్తే వాళ్ళు ఇలా సంచిలాగా ఓపెన్ అయ్యి దాంట్లో కూరగాయలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కూరగాయలు తీసి మనం అక్కడ పెడతాం, మళ్ళీ మొబైల్ ఫోన్ తీసుకుంటాం, పైసలు తీసుకుంటాం, మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు యాజ్ యూజువల్గా ఏం తెలియనట్టుగా మామూలుగా పర్స్ పట్టుకొని వాళ్ళు బయటికి బయలుదేరుతారు. ఏదైనా కొనాలి అనిపించినప్పుడు ఉదాహరణకి అప్పుడు ఏం చేస్తారు, ఓపెన్ చేసి మళ్ళీ కొనుక్కుంటారు. అంటే ఈ రకమైనటువంటి ఇన్నోవేషన్స్ మన సమాజానికి కావాలి.